ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. హౌ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో గుడ్. సో ఫార్ లైక్ చాలా టాపిక్స్ మీద మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము, బట్ కొన్ని టాపిక్స్ ఎంత డిస్కస్ చేసినా అవి ఎండ్ అవ్వవు అనమాట. సో వన్ ఆఫ్ దోస్ ఈజ్ లైక్ అంటే మనం చాలాసార్లు ఎప్పుడే కానీ కపుల్స్ మధ్యలో కానీ అని రిలేషన్షిప్స్ మధ్యలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ మనము డిస్కస్ చేసినప్పుడు ఎప్పుడే కానీ ఆపోజిట్ పర్సన్ లైక్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎలా వాళ్ళపైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాని గురించే మాట్లాడాము. బట్ చాలాసార్లు మనం మర్చిపోయింది ఏంటి అంటే కిడ్స్ పైన ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది. వెన్ లైక్ మదర్ ఆర్ ఎల్స్ ఫాదర్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అండ్ దే కేమ్ టు నో, సో వాట్ డస్ లైక్ ఎలా వాళ్ళపైన అది ప్రభావం చూపుతుందని అంటారు అసలు? డెఫినెట్లీ ఇది చాలా మంచి టాపిక్ టు డిస్కస్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు మనము అసలు అంటే అవతల వ్యక్తి మన స్పౌజ్ ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే అదర్ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు అనేది మనం మాట్లాడుకున్నాం. కానీ అసలు ఒక కిడ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేయలేదు. ఈ అంశం పైన మనం యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. రీసెంట్గా ఒక లేడీ వాళ్ళ బాబు కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు ఎవరితోటి, ఎంత పలకరించినా సరిగ్గా పలకట్లేదు, రూమ్లోనే ఉంటున్నాడు. వయసు వచ్చేసి అబౌట్ 17 years అట్లా ఉంటుందండి అబ్బాయిది. సో వాళ్ళ మదర్కి డౌట్ ఏంటంటే వీడేమన్నా రిలేషన్షిప్ బ్రేకప్ ఏమన్నా గోత్రూ అవుతున్నాడేమో, చెప్పురా అంటే ఏం చెప్పట్లేదు నాకు, సో కౌన్సిలింగ్కి తీసుకొద్దామనేసి మీ దగ్గరికి తెచ్చాను నేను, మీరు కొంచెం మాట్లాడండి అనేసి నాకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు తను. నేను సరే అండి అబ్బాయిని పిలవండి మాట్లాడతాను అనేసి అబ్బాయితోటి నేను పర్సనల్గా కూర్చొని మాట్లాడి అసలు ఏమైంది, ఎందుకు ఇంత డిప్రెస్డ్గా ఉన్నావు అని అంటే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఏంటంటే ఆ అబ్బాయి ఎందుకు డిప్రెస్డ్ ఉన్నాడనంటే వాళ్ళ మదర్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం అండ్ యూనో ఆ సెక్షువల్ ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఇతను కళ్ళారా చూడడం అనేది జరిగింది. అండ్ అది రూట్ కాజ్. ఈ అబ్బాయి అంత డిప్రెస్డ్గా ఉండడానికి రూట్ కాజ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ సొంత తల్లి, హీజ్ 17-18 years అంటే వాళ్ళు చిన్నపిల్లలు కూడా కాదు, వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. కరెక్ట్. ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి వాళ్ళ మదర్ ఇట్లా ఇంకొక పర్సన్ తోటి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం అనేది చూడడం వల్ల ఇతను ఏంటంటే డిప్రెషన్కి లోన్ అయ్యారు. ఓకే. సో ఐల్ టెల్ యూ, అంటే ఇలాంటి పర్సన్స్కి అంటే నేను అప్పటికి కౌన్సిలింగ్ ఇచ్చాను, అంతా బాగానే ఉంది, కానీ జనరల్గా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. కానీ ఇలాంటి కేసెస్ ఎన్నో అవుతూ ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ ఇలా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం చూడటం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో పిల్లల మీద పడే ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అందుట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్ మీద ఇది రెస్పెక్ట్ అనేది పోతుందండి. సో రెస్పెక్ట్ పోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అంటే ఆబ్వియస్లీ కిడ్స్ రెస్పెక్ట్ చేస్తేనే ఆ రిలేషన్షిప్ అనేది హోల్డ్ అవుతుంది. అలాంటిది ఒక పేరెంట్ మీద రెస్పెక్ట్ లేదు అని అనుకోండి, మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే పిల్లలు అన్నాక తప్పులు చేస్తూ ఉంటారు, దాన్ని కరెక్షన్ చేయాల్సింది పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్ అరే ఏంట్రా నువ్వు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని క్వశ్చనింగ్ చేసినప్పుడు కొందరు మనసులో ఏమనుకుంటారంటే నువ్వు పెద్ద పతివ్రత అనుకుంటున్నావు, ఇలాంటి మనసులో అనుకుంటారు. నువ్వేమన్నా అంటే నువ్వేం తప్పు చేయవా, నువ్వు పతిత్వా టైప్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని క్వశ్చనింగ్ అవుతూ ఉంటాయి. కొందరు మనసులో అనుకుంటారు. కొందరు కిడ్స్ ఏంటంటే మరీ ఇంకా వాళ్ళు ఎట్లా అంటే స్టబ్బర్న్ అయిపోయి బయటికి అనేస్తారు. ఇప్పుడు ఏంటంటే అరే ఎందుకు ఇది చేసావు, ఇది తప్పు కదా అని అంటే నువ్వు ఎప్పుడు తప్పులు చేయలేదా, నువ్వేంది నాకు చెప్పేది టైప్ అని వచ్చేస్తుంది. అండ్ యూనో దట్ విల్ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ సమ్ టైమ్స్ పేరెంట్స్ కిడ్స్ ని క్వశ్చనింగ్ చేయొచ్చు, బట్ ఇలాంటివి జరిగినప్పుడు కిడ్స్ వచ్చి పేరెంట్స్ ని క్వశ్చన్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ చెయ్యలేరు. చేసినా కూడా దానికి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నోరు మీ నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు లేస్తుంది ఏంటి ఇవన్నీ అంటారు, తప్పు ఒప్పుకోరు. సో వన్ మేజర్ థింగ్ ఏమవుతుంది అని అంటే మీరు ఫర్దర్గా అంటే ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు
ఫర్దర్గా పేరెంటింగ్ చేద్దాము, డిసిప్లిన్లో పెడదాము అనేసి మీరు ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ కాదు. బికాజ్ వాళ్ళకు ఒక నోషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఏంటంటే మీరే కరెక్ట్ లేరు, మీరేంద్ర నన్ను కరెక్ట్ చేసేది అనే ఒక నోషన్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇంపాక్ట్ అండి. రెండోది ఏంటంటే కొందరికి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందంటే, నా తల్లి ఇలా చేసింది, నలుగురికి తెలిస్తే నా పరువు ఏమవుతుంది అని ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. కరెక్ట్. అండ్ త్రూ ది టెన్షన్ ఏంటంటే దే టెన్ టు గెట్ ఇన్ టు డిప్రెషన్. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయికి తెలిసింది, వాడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనుకోండి, మామూలుగా సరదాగా వీడిని కలవడానికే వచ్చారు. వచ్చినప్పుడు వీడికి ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మా మదర్ని వీళ్ళు నెగిటివ్గా చూస్తారా, లేదా మా మదర్ వీళ్ళని నెగిటివ్గా చూస్తుందా, ఇట్లా. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అరే ఏంట్రా ఎలా ఉన్నావు అనుకుంటా మన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కొంచెం దగ్గర తీసుకుంటుంటాం. సో ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంచెం మంచిగా మాట్లాడినా, వాళ్ళతో మంచిగా మాట్లాడినా, ఎందుకు ఇలా మాట్లాడుతుంది మా అమ్మ వాడితోటి, మా వాడితోటి, నేను ఫ్రెండ్స్ని ఎవరిని ఇంటికి తీసుకురాను, ఎందుకు వచ్చింది అని ఇలాంటి థాట్ ప్రాసెస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపాక్ట్. ఏంటంటే పిల్లలు కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది, లైక్ ఎందుకు ఇలా చేశారు ఇది అనేసి. అండ్ థర్డ్ థింగ్ ఏమవుతుంది అని అంటే వాళ్ళ బిహేవియర్లో ఒక ర్యాష్నెస్ అనేది, ఒక రూడ్నెస్ అనేది ఇంబైబ్ అయిపోతుంది అనమాట పేరెంట్స్ తోట. అదర్వైజ్ బిహేవియర్ ఆఫ్ ది చైల్డ్ అండి. ఏంటంటే అప్పుడు దాకా సాఫ్ట్గా ఉన్న పిల్లలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదన్నా చూసారు అని అంటే కనుక దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ ఉండడం మంచిదే, కానీ వెన్ ఇట్ గోస్ టు అన్ ఎక్స్ట్రీమ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో ఎలా అంటే ఇంకా రిలేషన్షిప్స్ తోటి సంబంధం లేదు, పెద్దగా పట్టించుకోరు, అంటే వెరీ ప్రాక్టికల్ మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట ఇంకా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే దే లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఏంటంటే జనరలైజింగ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఏంటంటే ఏ అమ్మాయి అన్నా అంతే, అమ్మాయిలు అందరు ఇంతే, ఇలాంటి జనరలైజింగ్ స్టార్ట్ అయిపోతుంది. కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి కదా, సైకోపాత్స్ కిల్లర్స్ లాగా, మదర్ అలా చేయడం చూసి ఈ చంపేసి ఇంకా ఈ కీప్స్ ఆన్ కిల్లింగ్ దోస్, ఎవరైతే అలా అఫైర్స్ ఉన్న రూమ్స్ లోకి వెళ్తారో వాళ్ళందరినీ చంపుతూ వస్తారు. ఎగ్జాక్ట్లీ. అది మనం మూవీస్ లో చూసి అది మూవీస్కే పరిమితం అని అనుకుంటాం, కానీ రియల్ టైంలో అలా అవుతూ ఉంటుందండి. ఏంటంటే అంటే మరీ చంపుకునేదాకా వెళ్తారో లేదో పక్కన, సైకలాజికల్ గా అంత ఎఫెక్ట్ అయితే ఇస్తుంది, ఖచ్చితంగా అంత ఎఫెక్ట్ వస్తుంది సైకలాజికలీ. అలాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే జనరలైజింగ్ అయిపోతుంది. సో ఇట్స్ మోర్ లైక్ అమ్మాయిలందరూ ఇంతే అనే ఒక జనరలైజింగ్ వచ్చేసింది అనుకోండి. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడు, ఆ అవతల పర్సన్ ఎవరు పక్కన పెట్టేసేయండి, ఆ జనరలైజింగ్ అయింది అని అంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడు, అదొకటి ఫిక్స్ అయిపోతుంది మెంటలీగా స్ట్రాంగ్, అంతే ఫిక్స్ అయిపోతుంది. సో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే పోనీ రిలేషన్షిప్స్ ఏమైనా బాగుంటాయి అంటే బాగుండవు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితంలో ఇంకా వాళ్ళు ఏకాకిగా ఉండిపోతారు అనమాట. వాళ్ళకి ఇంకా ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల, ఎవరితో ఇంటరాక్ట్ కారు, నా లోకము, నా లైఫ్ అంతవరకే చూసుకుంటారే తప్ప ఎనీథింగ్ బియాండ్ దట్ అసలు ఆలోచించే స్కోప్ కూడా ఉండదు వాళ్ళకి. రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, బేర్ మినిమం ఉంటారు, ఒక్కరిద్దరు ఉంటుండొచ్చేమో, అది కూడా కష్టంగా ఉండాలి కాబట్టి ఉంటారు. అండ్ దట్ టు మేల్ ఫ్రెండ్స్కి కన్ఫైన్ అయిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. సో అందుకనే ఇలాంటివన్నీ ఏంటంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలలో. లైక్ మీరు ఏదైనా ఇల్లీగల్ అఫైర్స్ ఆర్ ఇలాంటి ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం. లేదు పెట్టుకుంటున్నారు అంటే కొందరు ఏంటంటే చిన్నపిల్లడు ఏముందిలే అనేసి, మనకి రీసెంట్గా న్యూస్లో కూడా వచ్చింది. ఏంటంటే ఒక లేడీ కాలేజ్ స్టూడెంట్ తోటి అఫైర్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ బయటికి, వాళ్ళ హస్బెండ్ మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళిపోగానే ఈ కాలేజ్ స్టూడెంట్ని ఇంటికి తెచ్చుకొని షీ యూస్ టు హ్యావ్ అన్ అఫైర్ విత్ దట్ కాలేజ్ స్టూడెంట్. ఒక పాప కూడా, ఆమెకు ఒక పాప కూడా, అదే బెడ్ మీద పక్కన పాపను పడుకోబెట్టుకొని ఇటు పక్కన వాళ్ళ ఇల్లీగల్ అఫైర్ ఉన్న ఒక అబ్బాయిని పెట్టుకొని పాప ముందే ఎన్నో అనర్థాలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి సైకలాజికలీ ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందండి. అండ్ ఇంకోటి చెప్పాలంటే వాళ్ళకి నార్మలైజింగ్ కూడా అయిపోతుంది ఒక్కొక్కసారి. అంటే ఏంటంటే ఇది కరెక్టేనేమో, ఇలా చేయొచ్చు, వాళ్ళకి తెలియదు కదా, తెలియదు అని ఏమవుతుందంటే ఆ నార్మలైజింగ్ అయిపోయి పెద్ద వాళ్ళు అలాగే చేయడం చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ నెగటివ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా చూస్తే, మనకు తెలిసిన వాళ్ళు ఇలాంటివి ఏదైనా ఫేస్ అవుతే ఇమీడియట్లీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి.
అటెండ్ అయితే ఖచ్చితంగా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లేదు అలా వదిలేసామంటే కనుక మానసికంగా చాలా కుంగిపోతారు అండ్ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ, యా, వెల్ సెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. వెల్కమ్.